ఇచ్చారు. స్తోత్రములు ప్రభువా. దైవగల దేవానికి వందనాలు. పరిశుద్ధుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మా సంఘానికి కావాల్సిన విధానాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. అయ్యా, నీ దాసులతో ఏం మాట్లాడారో ప్రభావ మీరు మా సంఘానికి వాకు కావాల్సినటువంటి ఆ విషయాలు మీరు మాట్లాడి మీ ఘనమైన నీ నామములకే మేము తెచ్చుకొని నీ శ్రేష్టమైన ఈవులతో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నీ కృప చూపమని మీ దాసుని బలపరిచి నీ శిలువను మరుగుపరుచుకోమని పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము. ఆమేన్. ఏలియా పాస్టర్ గారు వాక్యం చెప్పు. ముందుగా దేవునికి వందనాలు. ఈ సమయానికి పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. సంఘస్థులు కూడా ప్రత్యేక వందనాలు. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. గత విశ్రాంతి దినం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి పోషించి సజీవులకు ఉంచారు నాయన, నీకు వందనాలు. ఎందుకు పనికిరాని వాడిని అయోగ్యుని ఆలుకుని నన్ను బలపరచండి. నీ సన్నిధి తోడుగా ఉంచి నీ ఆత్మతో నింపి మీరే మాట్లాడి నీ నామాన్ని మహింపరచుకోండి. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు ఎవరు అటు ఇటు తిరగొద్దు, అల్లరి చేయొద్దు. నేను మాట్లాడే అంశము విడిచిపెట్టుట వలన పొందుకునే ఆశీర్వాదము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును. చాలండి, అందరు నా వైపు చూడండి. ఇప్పుడు నోవాహును చూస్తున్నామండి. నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, కొన్ని దినాలు జలప్రలయము రప్పించి ఈ భూమిని సర్వనాశనం చేయబోతున్నాను. నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నప్పుడు నోవాహు దేవుని మాట విని దేవునికి లోబడ్డాడు. ఆ రోజుల్లో నోవాహు మనుషులు హెచ్చరించాడు, నీ జీవితాలు మార్చుకోండి, నీ బ్రతుకులు మార్చుకోండి, పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి నమ్ముకోమంటే కొంతమంది హేళన ఎగతాళి చేశారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవుని చూసి హేళన ఎగతాళి. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు నమ్ముకోమంటే కొంతమందికి హేళన ఎగతాళి. ఆ రోజుల్లో నోవాహుని హేళన ఎగతాళి చేసిన వారందరూ జలప్రలయంలో కొట్టుకుపోయారు. ఏదో ఒక రోజు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నీవు కూడా జలప్రలయమైన నరకానికి వెళ్ళిపోతావు. చాలా మంది యేసు ప్రభు నమ్ముకోవాలంటే వాయిదాలు వేస్తారండి. నా వయసు 30 సంవత్సరాలు, నా వయసు 40 సంవత్సరాలు, నేను 70-80 సంవత్సరాలు బ్రతుకుతా, చనిపోయే ముందు యేసు ప్రభు నమ్ముకుంటారని వాయిదాలు వేస్తారు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. మానవుని జీవితము నీటి మీద బుడగ లాంటిది. రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్లు, కరువులు, భూకంపాలు, సునామీలు. నీ జీవితానికి గ్యారెంటీ లేదు. ఒక ముసలమ్మ సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తుంది. ఆ సముద్రం మీద భయంకరమైన తుఫాను, గాలి, వర్షము. ఆమె ఆనందంతో పాటలు పాడుకుంటుంది. మిగిలిన వాళ్ళకి ఆమె చూసి కోపం వచ్చింది. ముసలమ్మ, నువ్వేమిటి ఇంత జలసాగా ఇంత ఆనందంగా ఉన్నావు? నీకేం మాత్రం ప్రాణం మీద భయం లేదు. భయంకరమైన తుఫాను, గాలి, వర్షం వస్తుంది. మనం చేరవలసిన చోటు చేరటం లేదు. నీకు మాత్రం ప్రాణం మీద భయం లేదంటే ఆమె ఒక మాట చెప్పిందండి, చనిపోతే యేసు దగ్గరికి వెళ్తా, బ్రతికితే మా కూతురు దగ్గరికి వెళ్తా. అలాంటి నిశ్చయత నీకుందా? నేడే రక్షణ దినము. ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే మంచివాడు. నోవాహు చేసిన పనులు దేవునికి సంతోషాన్ని కలిగించేయి. నోవాహు నిందారహితుడు, నీతిపరుడు, దేవునితో నడిచిన వాడు. నోవాహు లోకాన్ని విడిచిపెట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. నోవాహు కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలండి. ఇక్కడ అబ్రహామును చూస్తున్నామండి. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీ ఇంటిని, నీ స్వజనమును, నీ బంధువులు విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమన్నప్పుడు అబ్రహాము మారుమాట మాట్లాడకుండా విశ్వాసంతో బయలుదేరాడు. మనమైతే రకరకాలుగా క్వశ్చన్ చేస్తాం. నాకు అక్కడ ఎవరు తెలియదు, నేను ఎలా జీవించాలని మనం ఎదురు క్వశ్చన్ చేస్తాం. అబ్రహాము విశ్వాసంతో బయలుదేరి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నేను అనేక జనములకు తండ్రిగా చేయుదును, నీ నామమును గొప్ప చేస్తాను, నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నేను దీవించు వారిని దీవిస్తాను, నేను శపించు వారిని శపిస్తానని అబ్రహాము పట్ల దేవుడు
అన్నిటినీ నెరవేర్చాడు. ఆయనలో మనం ఏం చూస్తున్నామండి? విశ్వాసం అన్నమాట. చాలా మంది రోజులు, గంటలు, నెలల తరబడి ప్రార్థన చేస్తారు. ఆమె అనగానే అవిశ్వాసము. నా భర్త మారతాడా? నా భార్య లోబడుతుందా? చదువులో మంచి ర్యాంక్ వస్తుందా? అనారోగ్యం నుంచి నాకు విడుదల కలుగుతుందని ఆమె అనగానే అవిశ్వాసం అన్నమాట. బైబిల్లో ఒక మాట ఉందండి, అడుగుడి మీకు ఇవ్వబడును. మన విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడండి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు వరుసలో సువార్త ప్రకటిస్తుంటే ఆయన కొట్టి సంపబోయినప్పుడు ఆంధ్ర ఎల్మన్ దేవుడు తనకు బయలుపరిచాడు. కట్టు బట్టలతో 2 పిల్లల్ని తీసుకుని విజయవాడ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. ఆ రైల్వే స్టేషన్ లో 3 దినాలు ఉన్నాడండి. ఈ పాస్టర్ గారికి ఒక హోటల్ యజమాని పరిచయం అయ్యాడు. ఆ హోటల్ యజమాని ఈ పాస్టర్ గారిని వేరే పాస్టర్ గారి పరిచయం చేశాడు. ఆయన 4 రోజులు పోషించి వేరే గృహం ఇచ్చి ఆయన విడిచిపెట్టాడు. ఆయనకి మనుషులు తెలియదు, భాష రాదు, వెళ్ళమన్నది దేవుడు. దేవుడి మీద ఆధారపడి వచ్చాడు. దేవుడు వాడుకుంటూ అద్భుతముగా పోషింపబడుతున్నాడు. అబ్రహాము తన ఇంటిని, బంధువుల్ని, స్వదేశాన్ని విడిచిపెట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఆది కాండము 30 అధ్యాయము 22వ వచనం. 30 అధ్యాయం 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవిని చాలండి. అమ్మ నా వైపు చూడండి. ఇక్కడ రాహేలును చూస్తున్నామండి. రాహేలు చాలా అందగత్తె అన్నమాట. బహుశా గర్వించుండొచ్చు, నేను చాలా అందగత్తెనని. అందుకే దేవుడు కొంతకాలము ఆమె గర్భాన్ని మూసేసాడండి. కొంతమందికి డబ్బు ఉంటే గర్వం, కొందరు ఎర్రగా ఉంటే గర్వం, కొందరు ఎత్తుగా ఉంటే గర్వం, కొందరికి మగపిల్లలు ఉంటే గర్వం, కొందరికి అధికారం ఉంటే గర్వం, కొందరికి జడబారు ఉంటే కూడా గర్వమేనండి. ఈ రాహేలు గర్వించింది, నేను చాలా అందగత్తెనని. అందుకే దేవుడు కొంతకాలము ఆమె గర్భాన్ని మూసేశాడు. ఆమె ఎప్పుడైతే పశ్చాత్తాపడి తన గర్భమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆమె మనవిని ఆమె గర్భాన్ని తెరిచాడు. నువ్వు అనుకోవచ్చు, నా వివాహమై 10 సంవత్సరాలు, నా వివాహమై 6 సంవత్సరాలు, నాకు పిల్లలు లేరని బాధపడుతున్నావా? ఒకవేళ అందమనే గర్భము నీలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే రాహేలు మనం విన్న దేవుడు నీ మనం విని నీ గర్భాన్ని తెరుస్తాడు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక అమ్మాయి మచిలీపట్నంలో డబుల్ఎంఏ చదువుతుంది. ఆమె చాలా అందగత్తె అన్నమాట. ఆమెకు ఎన్నో సంబంధాలు వచ్చాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వంక పెట్టేది. పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఎత్తుగా లేడు, డిగ్రీ లేవని. ఇప్పుడు ఆ వయసు 45 సంవత్సరాలండి. ఇప్పుడు ఆమె బాధపడుతుంది. ఒకప్పుడు నేను అందముగా ఉండి మోసపోయాను, ఇప్పుడు నన్ను ఎవరు చేసుకోవటానికి ముందుకు రావట్లేదు. నా వయసు 45 సంవత్సరాలు, కనీసం 10th క్లాస్ తప్పిన వాడైనా పర్వాలేదు నేను చేసుకుంటానని పశ్చాత్తాపడుతుంది. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఈ రాహేలు కూడా గర్వించిందండి, నేను చాలా అందగత్తెనని. అందుకే దేవుడు కొంతకాలము ఆమె గర్భాన్ని మూసేశాడు. ఆమె ఎప్పుడైతే పశ్చాత్తాపడి తన గర్భమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆమె మనం విని ఆమె గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఆది కాండము 39 అధ్యాయము 12వ వచనం. ఆది కాండము. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి బయటకు పారిపోయాను. చాలండి. ఇక్కడ యేసేపును చూస్తున్నామండి. యేసేపు పోతీఫరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా తన భార్య ఉంది. యేసేపు మీద మనసు పారేసుకుని నాతో శయనించమని చెప్పగా యేసేపు పాపమని వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. యేసేపుకు అవకాశం వచ్చినా పాపం చేయలేదండి. కొంతమంది ఎదురు చూస్తారు, ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు పాపం చేద్దామని. కొంతమంది అనుకోవచ్చు, నేను చేసేది ఎవరికి తెలియదు, నన్ను ఎవరు చూడలేదని. నీ గురించి నీ భర్తకు తెలియపోయినా, నీ గురించి నీ భార్య తెలియపోయినా, నీ గురించి నీ తల్లిదండ్రులు తెలియపోయినా, నీ గురించి నీ స్నేహితులు తెలియపోయినా, నీ గురించి నీ సంఘస్థులు తెలియపోయినా, నీ గురించి మీ పాస్టర్ గారికి తెలియపోయినా, దేవునికి నీ నడక, నీ పడక, నీ ఆలోచనలు అన్నీ తెలుసు. రేపు దేవుని దగ్గర నిలబడినప్పుడు నీ డేటా అంతా వచ్చేస్తుంది. యేసేపు పాపమని వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యేసేపు ఎక్కడ కాలు పెడితే అక్కడ బంగారం అయిపోయింది. ఐగుప్తుని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. మన రాష్ట్రాన్ని గాని మన దేశాన్ని గాని 5 సంవత్సరాలు పాలించాలంటే అవిశ్వాస తీర్మానాలు, గొడవలు, దెబ్బలాటలు. 5 సంవత్సరాలు పాలన ఉంటాడో లేదో తెలియదన్నమాట. యేసేపు అయితే 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. ఆయనలో మంచి లక్షణం ఏంటంటే
అవకాశం వచ్చిన పాపం చేయలేదు, పాపానికి దూరం ఉండి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు పగలు ఒక చర్చిలో వాక్యం చెప్పి రాత్రిపూట ఒక లాడ్జికి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఆ లాడ్జికి ఒక ఫోన్ వచ్చిందనమాట. ఒక వేసి ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఈ రాత్రి మీరు ఖాళీయే కదా, నీకు అవసరం అయితే నా సర్వీసును వాడుకోవచ్చు అని ఒక వేసి పాస్టర్ గారికి ఫోన్ చేసింది. ఆయన ఒంటరిలో ఉన్నాడు. రూమ్ కి తాళం వేసి ఆ తాళం తీసి బయటకి ఇసిరేసాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒంటరిలో సాతాను శోధిస్తుంది. సినిమాలు చూడు, సీరియల్ చూడు, పాపం చెయ్యని. మన ఒంటరిలో కూడా నీతిని యథార్థతను కోల్పోకూడదు. ఈ లోకము పాపానికి సాదృశ్యము. పాపం అనే లోకంలో నువ్వు జీవించిన పాపానికి దూరం ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పాడి పంటల్ని, నీ చదువుని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. యేసేపు పాపమని వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 2వ రాజులు 5వ అధ్యాయము 14వ వచనము. 2వ రాజులు 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములనై. చాలండి అమ్మ, నా వైపు చూడండి. ఇక నయమాను చూస్తున్నామండి. నయమాను సైన్యాధిపతి, మహాపరాక్రమశాలి. ఆయనకి అన్నీ ఉన్నాయి. అనారోగ్య సమస్య, కుష్ఠరోగం అన్నమాట. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా ఒక మాట చెప్పాడు, నువ్వు యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటే కోపంతో వెళ్లిపోయాడండి. కొంతమందికి ముక్కు మీదే కోపం ఉంటది, చిన్నగా సమాధానం చెప్పరు. భర్త ఏదన్న మాట అంటే కొంతమంది లేడీస్ ఆ రోజు భోజనం ఏమండరు, కోపాన్ని మెయింటైన్ చేస్తారన్నమాట. చాలా మంది పాపం అంటే వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు, నరహత్య అనుకుంటారండి. కోపము, గర్వము, అహంకారము, అసూయ, సనుగుడు, గొనుగుడు. కొంతమందికి ఏదైనా బాధ కలిగితే ఆ రోజంతా సనుక్కుంటానే గొనుక్కుంటానే ఉంటారు. ఇవన్నీ పాపాలకు గుర్తులు. నయమాను నేను గొప్ప సైన్యాధిపతిని, నన్ను వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటాడని కోపముతో వెళ్లిపోయి ఒక్క క్షణం ఆలోచించి ఆ కోపాన్ని విడిచిపెట్టి ఆ యోర్దాను నదిలో మునగానే తనకు వెంటనే స్వస్థత కలిగింది. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను ఎంతో కాలం నుంచి బీపీతో బాధపడుతున్నా, షుగర్ తో బాధపడుతున్నా, క్యాన్సర్ తో బాధపడుతున్నా, ఎయిడ్స్ తో బాధపడుతున్నా, నాకు విడుదల లేదా, నాకు స్వస్థత లేదనుకోవచ్చు. కోపం అనే పాపం నీలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నయమాను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. 1 రాజులు 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి చాలండి. అందరు నా వైపు చూడండి. ఇక్కడ ఏలియాని చూస్తున్నామండి. ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, కొన్ని దినాల్లో కరువు రాబోతుంది, నువ్వు సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళు, నిన్ను పోషిస్తుంది అన్నప్పుడు ఏలియా విధవరాల దగ్గరికి వెళ్లి ఆమెతో చెప్తున్నాడండి, ముందు నాకు ఒక అప్పం చేసేమంటే ఆమె ఆలోచించింది, అయ్యా నా దగ్గర కొద్ది పిండి మాత్రమే, కొద్ది నూనె మాత్రమే ఉన్నది, ఈ కరువు రాకముందు నేను నా కుమారుడు తిని చనిపోవాలని మారు మాట మాట్లాడింది. ఏలియా నేను చెప్పింది చేయమన్నప్పుడు ఆమె లోబడిందండి. చాలా మంది వాక్యం వింటారు, వాక్యానికి లోబడరు. కొంతమంది సేవకుల మాట వినరు. ముందు ఆమె తిరస్కరించింది, తరువాత లోబడింది. ఏలియాకు అప్పం చేసి ఇచ్చిన తరువాత కరువు దాటిపోయింది. తొట్టిలో పిండి అయిపోలేదు, గుండెలో నూనె అయిపోలేదు. చాలా మంది దేవునికి ఇవ్వటానికి వెనకాడతారండి. చిన్న కుటుంబము, చిన్న వ్యాపారము, సాలి జీతము దేవునికి ఇచ్చి నేనేమి తినాలని సాకులు చెప్తారు. కొంతమంది అయితే మా ఇంటికి వస్తే ఏమి తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారంటారు. దేవుణ్ణి అడగటమే గాని ఎవరు అన్నమాట. ఒక పాస్టర్ గారి వయసు 60 సంవత్సరాలండి. ఆయన ఎంతో కాలం నుంచి ఒక యవనస్తుడిని సేవ కొరకు తోడుగా ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాడు. ఒక పల్లెటూరు వెళ్లి సువార్త సభలో ప్రసంగించిన తర్వాత ఒక అమ్మ ముందుకు వచ్చింది, పాస్టర్ గారు మా అబ్బాయిని సేవ కొరకు సమర్పించుకున్నాను, నీకు అవసరం అయితే మా అబ్బాయిని తీసుకువెళ్ళమని పాస్టర్ గారికి చెప్పింది. ఈ పాస్టర్ గారికి ఎక్కడలేని సంతోషం వచ్చింది. నేను ఎంతో కాలం నుంచి ఒక యవనస్తుడిని కొరకు సేవలో తోడుగా ఇవ్వమని ఒక యవనస్తుడిని కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా మనం విని ఈ గ్రామంలో ఒక యవనస్తుడిని ఇవ్వబోతున్నాడని చాలా ఆనందపడిపోయాడు. సరే అమ్మ మీ అబ్బాయిని పంపించన్నాడు. లేదయ్య గారు ఇంటికి వచ్చి
మా అబ్బాయిని తీసుకువెళ్ళమని బదులు చెప్పింది. పాస్టర్ గారు ఇంటికెళ్ళి వరండాలో కూర్చున్నాడు. ఏడమ్మ మీ అబ్బాయి అంటే ఇంట్లోకి రామంటుంది. ఇక చూసుకోండి, పాస్టర్ గారికి టెన్షన్ ఎక్కువైపోయింది. ఇంట్లోకి రామంటుంది. తలుపులేసి కొడతది ఏంటని భయంతో లోనికి అనమాట. తర్వాత ఆమె ఒక మాట చెప్తుంది, అయ్యా నాకు 3 మగపిల్లలు, ఒక అతను ఇంజనీరు, 2 అతను డాక్టరు, 3 అతన్ని సేవకిచ్చా. అతని పరిస్థితి ఏంటంటే పోలియోలో 2 కాళ్ళు 2 చేతులు పోగొట్టుకున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునికి శ్రేష్టమైన ఇవ్వాలి. కొంతమంది లావు కొడుకులు ఇంట్లో పెట్టుకుని చిన్న చిన్న కొడుకులు తెచ్చి దేవునికి ఇస్తారు. మంచి బియ్యం ఇంట్లో వండుకుంటారు, పరికరాన్ని బియ్యం దేవునికి ఇస్తారు. కొంతమంది చిల్లర డబ్బులు చిరిగిపోయిన నోట్లు దేవునికి ఇస్తారు, 100, 500, 1000 రూపాయలు మాత్రం దాచుకుంటారు. నేను దేవునికి ఇచ్చి దివాలా తీశాను, అడుగు తింటున్నాను, అప్పులు పాలయ్యాను, నా మైండ్ చెడిపోయింది అనేవారు ఎవరు లేరండి. బాటా కంపెనీ దేవుడికి ఇచ్చి అద్భుతంగా ఆశీర్వదించబడింది. కోల్గేట్ కంపెనీ దేవుడికి ఇచ్చి అద్భుతంగా ఆశీర్వదించబడింది. మన పొద్దుండే లేవగానే మన నోట్లో కోల్గేట్ బ్రష్, కోల్గేట్ పేస్ట్, కోల్గేట్ పౌడర్ నువ్వు ఇచ్చి శోధించినప్పుడు నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పాడి పంటల్ని, నీ చదువుని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి చాలండి. ఇక్కడ యోబును చూస్తున్నామండి. యోబు సమస్తమును కోల్పోయాడు, పిల్లలందరూ చనిపోయారు, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, అనారోగ్యము. భార్య వచ్చి ఇంత కష్టము, ఇంత నష్టము జరిగినా దేవుని దూషించి మరణం కమ్మన్నప్పుడు యోబు తన భార్య మాటను విడిచిపెట్టాడండి. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం, భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారడు, తల్లిదండ్రులు మారితే పిల్లలు మారరు. ఆ కుటుంబంలో సమాధానము, సంతోషము, నెమ్మది ఉండదు. కొంతమంది అనుకోవచ్చు, నేను యేసుప్రభు నమ్ముకం ముందే ఎంతో జలసాగా, ఎంతో ఆనందంగా జీవించాను, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ నన్నే వెంటాడదని అని కొంతమంది తట్టుకోలేరండి. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. బైబుల్ ఒక మాట ఉంది, శ్రమ దినమున కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడు ఉంది. ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు భార్య భర్తకు తోడుగా లేకపోయినా, భర్త భార్యకు తోడుగా లేకపోయినా, పిల్లలు తల్లిదండ్రులకు తోడుగా లేకపోయినా యేసుక్రీస్తు వారు నీకు తోడుగా ఉంటాడు. యోబు అన్నిటిని ఓర్చుకుని 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. యోనా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. యోనా గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. 763వ పేజీ. 3:3. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము. చాలండి అమ్మ, చదివేశారు నా వయసు. చూడండి, ఇక్కడ యోనాని చూస్తున్నామండి. యోనాతో దేవుడు చెప్తున్నాడు, నినివే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళటానికి ఓడ ఎక్కాడు. యోనా పట్ల దేవుడి ప్రణాళిక ఉంది. నీ పట్ల, నా పట్ల దేవుడి ప్రణాళిక ఉంటే నీకేములు పెట్టి నేను ఎలా ఉంచి ఆయన పని చేయించుకోవాలో ఆయన బాగా తెలుసండి. అప్పుడు సముద్రం మీద భయంకరమైన తుఫాను, గాలి, వర్షాన్ని దేవుడు అనుమతించాడు. అప్పుడు యోనాని ఎత్తి సముద్రంలో పడవేగానే తిమింగలం మింగేసిందండి. అప్పుడు యోనాకు బుద్ధి వచ్చింది, నన్ను వెళ్ళమన్నది నినివే, నేను వెళ్లేది తర్షీషు, ఈ ఉపద్రవం నా గురించి అని చాప కడుపులో పశ్చాత్తాపడి తన అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టి నినివే వెళ్లి సువార్త ప్రకటించినప్పుడు దేవుడు అందరిని అక్కడ రక్షించాడు. హల్లెలూయా. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు లోబడరు, కొంతమంది ఉద్యోగస్తులు అధికారులకు లోబడరు, కొంతమంది భార్యలు భర్తలకు లోబడరు. నేను ఒక గృహానికి వెళ్తే భర్త భార్య అని పిలుస్తున్నాడు, శారా అంటే ఆమె లోన్ నుంచి యారా అనుకుంటూ వస్తుంది. చూసారండి, అవిధేయత అన్నమాట. కొంతమంది బయట యావని అంటారు, ఇంట్లో సచ్చినోడు కూర్చుంటారు అనమాట. సొదొమ గుమరాని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరందరూ ఊరు విడిచి ఎవరు వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నప్పుడు లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఆమెలో మనం ఏం చూస్తున్నామండి, అవిధేయత అన్నమాట. కొంతమంది చర్చికి గంట లేటు, అరగంట ముందు వెళ్ళిపోతారు. అదే ఎమ్మెల్యే గారు వచ్చి, అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు పేర్లు ఇస్తే మనిషికి సేరేస్తాము, సాయంత్రం 4 గంటలకి పంచాయతీ ఆఫీస్ దగ్గర రమ్మంటే మనోడు 10 నుంచే వెళ్ళటం మొదలెడతారు. ఎందుకని చెప్పండి, అభిమానులు చీరల కోసం అనమాట. చర్చికి అయితే అయిపోయే ముందు వస్తారు, కొంతమంది కానుక వేయటానికి వస్తారు, కొంతమంది పండగలకే వస్తారండి, మళ్ళా కనపడరు. పండగకి వైట్ అండ్ వైట్ వేసుకొచ్చేస్తారు.
అప్పుడు పాస్టర్ గారి వాళ్ళు తెలియదు అనమాట. అది చాలా తప్పు. 6 దినాలు నీ చదువులో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో దేవుడు నేను కాచి కాపాడినప్పుడు 7వ దినాన ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించాలి, ఆయన మహింపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధించాలి. యోన అవిధేయతను విడిచిపెట్టి నినివే వెళ్లి సువార్త ప్రకటించినప్పుడు దేవుడు అందరిని అక్కడ రక్షించాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 4:20. నేను మిమ్మును ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే తమ వలలు విడిచిపెట్టి చాలండి. ఇక్కడ పేతురుని చూస్తున్నామండి. పేతురు పామరుడు, విద్య లేనివాడు, యేసు ప్రభువారు ఎవరో తెలియదని 3 సార్లు బొంకిన పేతుర్ని దేవుడు పిలుస్తున్నాడు. మీరు నాతో వస్తే మనుషులు బట్టి జాలరుగా చేస్తానన్నప్పుడు పేతురు వెంటనే వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించాడు. పేతురు సాకులు చెప్పలేదండి, టైం వృధా చేయలేదు. వెంటనే వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని పని చేయడానికి ఇష్టపడరు. ఏ ఇంజనీరు, ఏ డాక్టర్ చదివించాలని కలలు కంటారు. బైబిల్లో ఒక మాట ఉందండి, సువార్త ప్రకటించు వారు పాదములు సుందరములు అన్నమాట. ఏ ఇంజనీరియో, ఏ డాక్టరియో, ఏ కలెక్టరియో, ఏ ఎమ్మెల్యేవో, ఏ ఎంపీఓ, ఏ ధనవంతుడియో పాదములు సుందరములని బైబిల్లో రాయబడలేదు. సువార్త ప్రకటించు వారు పాదములు సుందరములు అన్నమాట. నాకు తెలిసిన ఒక ఇంజనీరు నెలకి 2,50,000 శాలరీ అండి. దేవుడు సేవ కొరకు పిలిచినప్పుడు ఆయన విశ్వాసంతో రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఆ రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఎవరు ఒప్పుకోలేదు. ఆయన హేళన ఎగతాళి చేశారు. మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని పని అని బయలుదేరుతున్నావు, ఉద్యోగం చేసుకుంటూ దేవుని పని చేయొచ్చుకున్నప్పుడు ఉద్యోగం కంటే దేవుని సేవ గొప్పదని ఆయన విశ్వాసంతో రాజీనామా చేసి బయటకు వచ్చాడు. దేవుడు వాడుకుంటూ అద్భుతంగా పోషింపబడుతున్నాడు. అలాగే మీరు మోషేని చూడండి. దేవుడు సేవ కొరకు పిలిచినప్పుడు నేను నత్తివాణ్ణి నన్ను విడిచిపెట్టమన్నాడు. మోషేకు దేవుడు తోడుగా ఉండి మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. మోషేని అద్భుతంగా వాడుకున్నాడు. కొంతమంది దేవుడు పిలిచినా సరే లోపడరన్నమాట. నేను మంచి ఉద్యోగం చేసుకోవాలి, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టాలి, పిల్లలు పెళ్లి చేయాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత నీ పని చేస్తానంటారు. నువ్వు అక్కర్లేదన్నమాట. ఎప్పుడైతే నువ్వు పిలవగానే సరెండర్ అయిపోతే దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. నేను కూడా రక్షింపబడిన తర్వాత ఏ పనైనా చేయొచ్చు కానీ ఈ పాస్టర్ పని చేయకూడదు అనుకున్నా. నేను ఏదైతే వద్దనుకున్నానో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడండి. సువార్త పరిచర్య, నా చర్చి మినిస్ట్రీ అంటే ఏం లేదు. ఆదివారం పిలిచినా పిలవకపోయినా నేను బయలుదేరి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళిపోతాను. ప్రతి సండే 2-3 సంఘాల్లో మాట్లాడి ఇంటికి వెళ్తాను అనమాట. సువార్త పరిచర్య అనమాట. నా పని సువార్త అనమాట. కొంతమంది సంఘాలను కడతారు, కొంతమంది బైబిల్ కాలేజీలో టీచింగ్ చేస్తారు. ఎవరి పని వాళ్ళు చేయాలన్నమాట. పేతురు సమస్తను విడిచిపెట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. 19:8. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరినొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని. చాలండి, నా వైపు చూడండి. ఇక్కడ జక్కయ్యను చూస్తున్నామండి. జక్క ఇన్కమ్ ట్యాక్స్ అధికారి, గొప్ప ధనవంతుడు, అక్రమంగా ఎంతో సంపాదించాడు. యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత రూపాయికి 4 రూపాయలు తిరిగి చెల్లించేశాడు. చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు, బైబిల్ ఉన్న పేర్లను పెట్టుకుంటారు. పేతురు, ఏలియా, యాకోబు, ఎలీషా అని ఇళ్ల మీద బల్ల మీద మంచి మంచి వాక్యాలు రాయిస్తారు. వీళ్ళు లంచం లేనిదే పని చేయరు, లంచం లేనిదే ప్రమోషన్ ఎవరు, లంచం లేనిదే ఉద్యోగం ఎవరు అన్నమాట. నాకు తెలిసిన ఒక డిఐ మధ్యాహ్నం స్కూల్ పిల్లలకి భోజనం వండే వాళ్ళకి 10,000 బిల్ శాంక్షన్ చేయాలండి. 10,000కి తను 3,000 లంచం అడిగాడు. ఆమె తిరగబడింది. నీకెందుకు ఇవ్వాలన్నప్పుడు నీ దిక్కున్నవాడికి చెప్పుకోమన్నాడు. ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేని ఏసీబీ వాళ్ళు కలిసింది. సరే డబ్బులు పట్టుకుని డిఐ గారు ఫోన్ చేయి, తర్వాత పనులను మేము చూసుకుంటామని ఆమెకు మాట ఇచ్చారు. ఈమెమాత్రం లేట్ చేయకుండా వెళుతూ డబ్బులతో పాటు ఏసీబీ వాళ్ళు కూడా తీసుకెళ్లింది. ఎప్పుడైతే తన చేతిలో డబ్బులు పెట్టగానే ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారండి. 6 నెలల్లో రిటైర్మెంట్ అవ్వాలి, జైలు పాలైపోయాడు. కొంతమంది కటికాబద్దాలు అన్నమాట.
నాకు 6 ఆడపిల్లలు. ఎంతమంది అమ్మా? మీకు ఎవరికైనా ఉండారా? ఇద్దరు నేను భవిష్యత్తు ఉంటే లేరుగా. అమ్మాయి నేను బ్రతికిపోయాను. కొంతమంది 6 ఆడపిల్లలు, సాలి జీతం, నేనేదో తిప్పలు పడుతున్నానంటారు. ఆ తిప్పలను దేవుని దగ్గర పడితే నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. జక్కయ్య లంచాన్ని విడిచిపెట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. 8:11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. చాలండి. ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నామండి. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని. ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి. ఆ స్త్రీని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభువారు మీలో పాపం లేని వారు రాయి విసరమన్నప్పుడు అందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకని? అందరూ పాపం చేస్తూ పాపములో జీవిస్తున్నారు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ యేసు ప్రభువారు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నారు. యేసు ప్రభువారు ఆమెని అమ్మా అని పిలుస్తున్నాడండి. ఈ లోకంలో త్రాగుబోతులను గాని, వ్యభిచారులను గాని, దొంగలను గాని ఏమాత్రం ప్రేమించరు. మన దేవుడు ప్రేమామయుడు, కరుణగల దేవుడు, జాలిగల దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, అత్తుకునే దేవుడు. ఆ స్త్రీని అమ్మ అని పిలుస్తున్నాడు. అమెరికా నుంచి తెల్లదారులో ఒక నలుగురు ఇండియా వచ్చారండి. ఇండియాలో మనుషులు ఎలా ఉంటారని 2 రోజులు టౌన్లో మనుషుల మీద రీసెర్చ్ చేసి 3వ రోజు పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు మనుషులు ఎలా ఉంటారని పల్లెటూరు బయలుదేరి వెళుతూ ఉండగా సమాధుల్లో ఒక అమ్మాయి ఇసునగరతో ఇసురుతుంది. దేంతో ఇసురుతుందమ్మా? ఇసునగరతో సమాధికి ఇసురుతుంది. వాళ్ళకేమో అర్థం కాల. ఇండియాలో ఇలాంటి స్త్రీలు ఉంటారా? చనిపోయిన భర్తలకి గాలి ఆడదని ఇసురుతారేమోనని ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను అభినందించారు. చనిపోయిన భర్త తిరిగి రాడు, నీ దుఃఖాన్ని విడిచిపెట్టు, నీ బాధను మర్చిపో అంటే ఆమె ఒక్కసారి గట్టిగా ఏడ్చి కళ్ళు తుడుచుకున్న మాట చెప్తుంది. అయ్యా, నా బాధ అంతా ఒకటే. నా భర్త చనిపోతూ వీలునామా రాశాడు. ఆ వీలునామాలో ఏమని రాశాడంటే కనీసం సమాధి ఆరే వరకైనా 2వ పెళ్లి చేసుకోవద్దని రాశాడంట. సమాధి ఆరిపోవాలి, 2వ పెళ్లి చేసుకోవాలి. భర్త లేడని బాధ, వేదన, దుఃఖము ఆమెలో లేదు. 2వ పెళ్లి కోసం తాపత్రయం అన్నమాట. కొంతమంది భార్యలు ఉంటే వేరే భార్యతో, భర్త ఉంటే వేరే భర్తతో పాపం చేస్తారు. ఈ స్త్రీ మరెన్నడూ పాపం చేయలేదు, అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంది. హల్లెలూయా. సామెతలు 28:13. సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. చాలండి అమ్మ, నా వైపు చూడండి. అతిక్రమం అంటే పాపాలండి. కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. నేను దొంగని క్షమించమంటారు, మళ్ళా 2వ రోజు దొంగతాను. నేను త్రాగుబోతుని క్షమించమంటారు, మళ్ళా 2వ రోజే త్రాగుడు. నేను వ్యభిచారాన్ని క్షమించమంటారు, మళ్ళా 2వ రోజే పాపం అండి. కొంతమంది జీవితాల్లో సగం మార్పులు. ఇంతకుముందు 3 భార్యలు, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత 2 భార్యలు. ఇంతకుముందు రోజు తాగేవాడిని, ఇప్పుడు వారానికి 3 సార్లు తాగుతున్నా. ఇంతకుముందు థియేటర్లో సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నా. ఇంతకుముందు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చేవాడిని, ఇప్పుడు 5 రూపాయలు వడ్డీకి ఇస్తున్నా. ఇంతకుముందు పాలల్లో నీళ్లు కలిపేవాడిని, ఇప్పుడు నీళ్ళల్లో పాలు అన్నమాట. సగం మార్పులు. కొంతమంది 4 ఆదివారాలు 4 చర్చిలకు వెళ్తారు కానీ వాళ్ళ జీవితాలని మార్చుకోరు. రోమియోలు రాసిన పత్రిక 3:23 ఒక మాట ఉంది. రోమియోలు రాసిన పత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలండి. నేను ఒక పల్లెటూరు కరపత్రాలు పంచడానికి వెళ్ళానండి. చెట్టు కింద ఒక 10 మంది ఉన్నారు. 10 మందికి 10 కరపత్రాలు ఇచ్చాను. హెడ్డింగ్ ఏంటంటే పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆ హెడ్డింగ్ చదివేసి మీరేం చేస్తారని అడిగారు. నేను పాస్టర్ గారిని అన్నా. సరే మేము చెప్పి చాలా జాగ్రత్తగా అన్నారు. చెప్పమన్నాను. ఇక్కడ పాపులు ఎవరు లేరు ఏమా, ఇక్కడ పాపులు ఎవరు లేరు, అందరూ కాపులే. పాపులు ఊరి చివరు అంటారు వెళ్ళమన్నారు. బైబిల్ అయితే ఒప్పుకోదండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నువ్వు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ధనవంతుడు అయినా, పేదవాడు అయినా, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో నీకు మేలులు ఆశీర్వాదాలు కలగపోవటానికి కారణం పాపం అండి. పాపం మనసులో పెట్టుకుని 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా
దేవుడు నీ ప్రార్థన వినడు. ఎక్కడేసిన గొంగలి అక్కడేనమాట. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. అంతేనమ్మా? చాలా మంది పాపాలు పోతాయని రకరకాల పనులు చేస్తారు. జంతువులు బలిస్తే పాపాలు పోతాయి, యజ్ఞాలు యాగాలు చేస్తే పాపాలు పోతాయి, కాశీకెళ్ళి గంగలో మునిగితే పాపాలు పోతాయి, గుణదల కోణకెళ్ళి గుండు కొట్టించుకుంటే పాపాలకు పోతాయి అనుకుంటారు. కొంతమంది వస్త్రదానం చేస్తే పాపాలు పోతాయి అనుకుంటారు. కొంతమంది అన్నదానం చేస్తే పాపాలు పోతాయి అనుకుంటారు. కొంతమంది 101 కొబ్బరికాయలు కొడితే పాపాలు పోతాయి అనుకుంటారు. కొంతమంది డ్రెస్ మార్చుకుంటారండి. 40 రోజులు నల్లబట్టలు, 40 రోజులు తెల్లబట్టలు, 40 రోజులు ఎర్రబట్టలు వేసుకుంటారు. నువ్వు డ్రెస్ మార్చుకున్నా, పేర్లు మార్చుకున్నా, నీ హృదయాన్ని మార్చుకోకపోతే దేవుడు నిన్ను క్షమించడు. ఒక జమీందారు రోజు వాకింగ్కి వెళ్తుంటే ఒక పందిని మురుకుంట్లో చూశాడు. ఈ పంది ఎప్పుడు మురుకుంట్లో పడుకుంటుంది, ఈ పంది జీవితాన్ని మార్చాలని ఒక రోజు పందిని తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి మెళ్ళో బంగారపు గొలుసు తొడిగి తళుక్కుమనే గౌను పందికి తొడిగాడు. పందికి స్వీటీ అని పేరు పెట్టాడు. ఏం పేరమ్మా? స్వీటీ అన్నమాట. తనతో పాటు వాకింగ్ తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తూ మీరెవరు ఈ పంది జీవితాన్ని మార్చలేకపోయారు, మా స్వీటీ ఇక మురుగుంట్లో పడుకోదు, మురుగు వాసనే పడదు, చూసుకోండు అని తనతో పాటు వాకింగ్ తీసుకెళ్తున్నాడు. ఈ పంది అనుకుంటుంది, అబ్బా ఈ రోజు నేను చాలా అందంగా ఉన్నానని ఊపుతా నడుస్తుందండి. నడిచిన చేపు బాగా నడిచింది. మురుగుంట కనపడగా ఎగిరి మురుగుంట్లో పడిపోయింది. కొంతమంది చెప్తారు, అయ్యగారు నేను 15 రోజుల నుంచి మందు జోలికే వెళ్ళట్లా, మందు వాసనే పడట్లా, కావాలంటే నా నోరు వాసన చూడండి అంటారు. ఈ 15 రోజులది 2-3 రోజులు తాగేస్తారండి. అది మార్పు కాదు, పూర్తిగా ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కొంతమంది అనుకోవచ్చు, నేను త్రాగుబోతుని, వ్యభిచారిని, ఈ గ్రామంలో నన్ను ఎవరు ప్రేమించట్లేదని జీవితం మీద విరక్తి కలిగి చనిపోవాలనుకుంటారు. ఈ గ్రామంలో నిన్నెవరు ప్రేమించపోయినా, నిన్నెవరు క్షమించపోయినా ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు క్షమిస్తాడు. కొంతమంది పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, ఆదివారం చర్చికి వస్తారు, హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వరు. నేను ఒక యవనస్తుని అడిగా, నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేవంటే సారీ అన్నాడు. సారీ ఏంటి బాబు, రాకడ ఎప్పుడు వస్తుందో, నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నానన్నప్పుడు నా హృదయాన్ని 2 సంవత్సరాల కిందటే నా లవర్కి ఇచ్చేసాను అన్నాడు. ఎవరికి ఇచ్చాడమ్మా? లవర్కి అన్నమాట. కుర్రోళ్ళు మొదట్లో మిమ్మల్ని పొగుడుతారు, నువ్వు లేనిదే నేను ఉండలేను, నిన్ను చూడని క్షణం ఒక యుగము, నీ కోసం ఏమైనా చేస్తానంటారు. సావమానండి, సావంటే భయము, సావనే సావరు. మొదట్లో మిమ్మల్ని పొండు కప్పలాగా ఉన్నామంటారు, 6 నెలలు అయిన తర్వాత ఎండి చేప అంటారు. ఇది చూసుకోండి, మీకు శ్రమలే. ఒక వ్యక్తి నాకు తెలుసు, ఒక అమ్మాయిని ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకుని వేరే చోట కాపురం పెట్టాడు. మొదట్లో ఆమె మైసూర్ పాకం అంటే నాకు ఇష్టం అంది, మనోడు మైసూర్ వెళ్తా సిద్ధమైపోయాడు అనమాట. అలాంటి ప్రేమను మొదట్లో మీకు చూపిస్తారు. ఏదో విధంగా తంటాలు పడి ప్రేమించిన ప్రియురాలకి మైసూర్ పాకం తెచ్చి ఇచ్చి తినేసింది. రెండో కోరిక ఏం కోరిందంటే, ఒకరోజు పార్కుకి వెళ్లాలంది. ఇద్దరు పార్కుకు బయలుదేరారు. అడుగులో అడిగేసి చేతిలో చెయ్యేసి 10 అడుగులు బాగా నడిచాడు. 11 అడుగు వేయగానే ఎలుగుబంటి ఎదురొచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఇక చూసుకోండి, మనోడు చెయ్యి వదిలేసి చెట్టు ఎక్కేసాడు. అప్పుడు వారికి ఏం చెప్పాడు, నువ్వు లేనిదే నేను ఉండలేను, నిన్ను చూడని క్షణం ఒక యుగము, నీ కోసం ఏమైనా చేస్తానన్నవాడు మాయ మాటలు చెప్పి నమ్మించి లవ్ మ్యారేజ్ చేసుకుని వేరే చోట కాపురం పెట్టి పార్కుకు తీసుకొచ్చి 10 అడుగులు ఆపితే నడిచి 11 అడుగు వేయగానే ఎలుగుబంటిని చూసి చెయ్యి వదిలేసి చెట్టు ఎక్కేసాడు. ఒంటరిగా మిగిలిపోయింది. తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు. ప్రేమించిన వాడు చెట్టు ఎక్కి చూస్తున్నాడు, ఎలుగుబంటి రానే వస్తుంది. ఆమె చదువుకున్న దినాల్లో ఒక స్టోరీ గుర్తొచ్చిందనమాట. 2 కాళ్ళు 2 చేతులు సాసి శ్వాస పీల్చడం ఆపేయాలి. ఎలుగుబంటి వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి ఈ అమ్మాయి చనిపోయింది, ఈమెతో నాకు పని లేదని ఎలుగుబంటి వెళ్ళిపోద్ది అనమాట. అలాగే 2 కాళ్ళు 2 చేతులు సాసి శ్వాస పీల్చడం ఆపేసింది. ఎలుగుబంటి వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి ఈ అమ్మాయి చనిపోయింది, ఈమెతో నాకు పని లేదని ఎలుగుబంటి వెళ్ళిపోయింది. అమ్మయ్య నేను బ్రతికిపోయాను అనుకుంది. ఈ అయ్యగారు చెట్టు దిగి వచ్చాడు అనమాట. చెట్టు దిగి వచ్చి ఎలుగుబంటి ఏంటి చెవులో చెప్తుంది చెప్పవా అన్నాడు. సచ్చినోని ఎందుకు చేస్తున్నావు, ఇప్పుడు కానీ వదిలిపెట్టమని చెప్పింది. పిల్లలు జాగ్రత్త, ఆ లవ్ యూ అంటే షటప్ అనండి. మీ హృదయాన్ని దేవుడికి ఇస్తే మీ చదువుని, మీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఒక తండ్రికి 3 కొడుకులండి. పెద్ద కొడుకు పేరు బంగారం, రెండో కొడుకు పేరు వెండి, మూడో కొడుకు పేరు పాపం.
అందరినీ పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసేసాడు. తండ్రి వయసు వృద్ధాప్యానికి చేరుకుంది. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సావంటే భయం వేస్తుంది. పెద్ద కొడుకుని పిలిచాడు. పెద్ద కొడుకు పేరేంటమ్మా? బంగారం. బంగారం, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. సావంటే భయం వేస్తుంది. నువ్వు నాకు తోడుగా వస్తావన్నాడు. నేను రాను, నువ్వు సావని వెళ్ళిపోయాడు. రెండో కొడుకు పేరేంటమ్మా? వెండి. వెండి వెండి, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. సావంటే భయం వేస్తుంది. మీ అన్ని నీ తోడుగా రామంటే రానన్నాడు. నీవైనా నాతో వస్తావంటే నేను రాను, నువ్వు సావని తను కూడా వెళ్ళిపోయాడు. మూడో కొడుకు పేరేంటమ్మా? పాపం. ముద్దుల కొడుకు అన్నమాట. పాపాన్ని పిలిచాడు. పాపం పాపం, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. సావంటే భయం వేస్తుంది. మీ అన్నిల్ని తోడుగా రమ్మంటే రానన్నారు. నీవైనా నాతో వస్తావంటే నేను వస్తాను డాడీ అన్నాడు. యేసు ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరించుకొని చనిపోతే పాపం నీతో వస్తుంది. ఆ పాపను నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. అగ్ని ఆరదు, పురుగు సావదు. నేడే రక్షణ దినము. నువ్వెంత ఘోర పాపివైనా ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. కీర్తనలు 103:3 ఒక మాట ఉంది. ఆయన మీ దోషములన్నిటినీ క్షమించువాడు. నువ్వు త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, రేపిస్టువైనా, కోపిస్టువైనా, నక్సలైటువైనా, వ్యభిచారివైనా, దొంగవైనా, విగ్రహారాధికుడివైనా, నువ్వెవరైనా సరే ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు క్షమిస్తాడండి. ఈ లోకంలో ఉచితము రక్షణ ఒకటేనండి. రక్షణకి రికమెండేషను, డబ్బులు, నీ డిగ్రీలు, నీ అందం అవసరం లేదు. నేను ఘోర పాపిని, నన్ను క్షమించమంటే దేవుడు క్షమిస్తాడండి. ఆయన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము తోసివేయడం అన్నమాట. మనం పశ్చాత్తాపడాలి. కొంతమంది పాపాలు చేస్తారు కానీ పశ్చాత్తాపడరు అన్నమాట. పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. నోవాహు లోకాన్ని విడిచిపెట్టాడు. అబ్రాహాము తన ఇంటిని, బంధువుల్ని, స్వదేశాన్ని విడిచిపెట్టాడు. రాహేలు గర్వముని విడిచిపెట్టింది. యేసేపు పాపమని వస్త్రాన్ని విడిచిపెట్టాడు. నయమాను కోపాన్ని విడిచిపెట్టాడు. విధవరాలు లేమిని విడిచిపెట్టింది. యోబు తన భార్య మాటను విడిచిపెట్టాడు. పేతురు సమస్తను విడిచిపెట్టాడు. యోన అవిధేయతను విడిచిపెట్టాడు. జక్కయ్య లంచాన్ని విడిచిపెట్టాడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ పాపాన్ని విడిచిపెట్టింది. చివరిగా అతిక్రమం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. నేను ఒక పల్లెటూరు వాక్యం చెప్పడానికి వెళ్తుంటే రాత్రిపూట ఒక అతను త్రాగి తూలుతూ నా బండికి ఎదురొచ్చాడు. నా బండి మీద పడి డబ్బులు వసూలు చేస్తాడని భయంతో 10 గజాలు ముందాపేసి బండి దిగి తనతో నేను ఒక మాట చెప్పాను. ముందు మానేయమంటే నాకు తిరిగి ఆన్సర్ చెప్పాడు. సారా తాగితే స్వర్గానికి, కళ్ళు తాగితే కైలాసానికి, ఏమీ తాగపోతే యమలోకానికి వెళ్తారంట. కళ్ళు బ్యాచి సారా బ్యాచి ఎక్కడ ఉంటదండి? కైలాసం అంటే పరలోకంలో ఉంటదంట. ఏ అలవాట్లు లేనోళ్ళు యమలోకం అంటే నరకంలో ఉంటారంట. నువ్వు సారా తాగినా, కళ్ళు తాగినా, పాన్పరాకులు వేసుకున్నా, గుట్టకాలు వేసుకున్నా నువ్వు వెళ్ళేది నరకానికి. కొంతమందికి ఇంటికా నిద్ర పట్టదు, చచ్చిపోతే ఎక్కలే నిద్ర అనమాట. కొంతమంది నిద్రను విడిచిపెట్టాలి, కొంతమంది జగడాలను విడిచిపెట్టాలి, కొంతమంది కోపాన్ని విడిచిపెట్టాలి, కొంతమంది ఆవేశాన్ని విడిచిపెట్టాలి, కొంతమంది పాన్పరాకులను విడిచిపెట్టాలి, కొంతమంది గుట్టకాలను విడిచిపెట్టాలి, కొంతమంది రాజకీయ నాయకులను విడిచిపెట్టాలి, కొంతమంది సెల్ ఫోన్ విడిచిపెట్టాలి, కొంతమంది సీరియల్స్ విడిచిపెట్టాలి. నువ్వెంత ఘోర పాపివైనా యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు క్షమించి నీకు నిత్యరాజ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును కాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరి కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసంలో మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడిన వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నాడు. ఎవరికైనా తిమోతి గమనించినట్లయితే తిమోతికి చక్కని విషయాన్ని తెలియజేస్తాడు. నా కుమారుడైనటువంటి తిమోతి, నీవు విశ్వాసములు బట్టి మంచి పోరాడవాలి. విశ్వాసం లేకపోతే నువ్వు ఎలా దేవునిలో తిరుగుతావు, దేవునికి ఎలా ఇష్టడో వెళ్తావు, దేవునికి వాక్యంలో నువ్వు నమ్మకం లేనప్పుడు నీ కుటుంబంలో ఏ కార్యాలు చూస్తావు, దేవుని మీద ఆధారపడినప్పుడు నీ జీవితంలో ఏ ప్రాముఖ్యత చాలా అనుకుంటాం. అన్ని అయిపోయినాయి కదా, మేము ఆర్థికంగా బలపడ్డాము, మాకు పర్వాలేదు, దేవునికి సంబంధం లేదు, లేకపోతే ఆర్థికంగా బాగుంది కదా, మా అబ్బాయి వివాహం అయిపోయింది, లేకపోతే ఆర్థికంగా బలపడ్డాం కదా, మా అమ్మాయి వివాహం అయిపోయింది, లేకపోతే మా అమ్మాయి బిడ్డలు కన్నాడు, మా అబ్బాయి పిల్లలు కన్నాడు,
ఇవన్నీ ప్రార్థన అవసరానికి కొట్టే ప్రార్థన. ఇప్పుడు వరకు మనం విశ్వాసం ఉంచాం కదా, ఆ వాక్యం కొరకు గమనించినట్లయితే ఆ కార్యం కొరకు విశ్వాసం, పెళ్లి కొరకు, చదువు కొరకు, ఉద్యోగం కొరకు గమనించండి. లేకపోతే దేనికో నీ అవసరం కొరకు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ద్వారా కార్యం జరిగిన తర్వాత మళ్ళా దేవుడు ఏం చేస్తుందంటే విడిచిపెట్టేస్తున్నాం. కానీ దేవుడు నీకన్నా చాలా తెలివిగలవాడండి. ఆయన సృష్టికర్త అండి. అయినా సృష్టి మనం తెలియగలగాలి. మనం అవసరం తీరే వరకు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుని అవసరం తీరిన తర్వాత ప్రభువుని తీసి ఆయన పాదాలు పట్టుకున్నారు పోయి ఆయన పాదాలు పుచ్చుకుని ఆయన నేలగేసుకుంటే రకమైపోయామండి. నిజమేనండి. విశ్వాసులు ఎలా ఉన్నారంటే అవసరం తీరే వరకు ప్రభు అంటారండి. అవసరం తీరిన తర్వాత ఆ ఇస్కరియోతు తర్వాత ఆయన సిలువకు అప్పగించాడు. మనం ఏం చేస్తాం? ఆ వాక్యాన్ని తొక్కేస్తున్నాం. పందుల ముందు ముత్యాలు చల్లినట్టు అయిపోతాం. తర్వాత కానీ చల్లితే ఏమవుతుంది? తొక్కేస్తున్నాం. చివరికి వాక్యాన్ని వింటున్నాము, వాటిని తొక్కేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులు ఎలా ఉన్నారంటే విశ్వాసం లేదు, దేవునికి భయం అంతకన్నా లేదు, దేవుని మీద ఆధారపడటం లేదు, దేవుని కూర్చున్నటువంటి విషయం కాదు అని లోక సంగతులతో చూసి అది ఆ పాస్టర్ గారు అలా, ఆ సంఘం అలా, ఆ సంఘానికి వెళ్ళదు, ఆ పాస్టర్ గారు మంచివాడు కాదు, ఆ పాస్టర్ గారు అందంగా ఉన్నాడు, ఆ పాస్టర్ గారు ఇట్లా ఈ చెప్పుకుని అక్కడి నుంచి దాటితోనే వాళ్ళు వెళ్ళిపోతే ఇంకెక్కడ నీ కుటుంబం ఆశించబడితే నీ పిల్లలు ఎక్కడ ఆశించబడతారు? నీ మనవరాలు నీ పిల్లలు నీ సంతానం ఏమవుతుంది? నన్ను కనుగొనేవాడు, నా అతని గైతులేడు 3 తరాల వరకు కూడా వాళ్ళు ఆశీర్వాదం పొందుతారని దేవునికి వాక్యం సెలవిస్తే మనం ఏం చేస్తున్నామంటే వాటిని మనం విడిచిపెట్టేస్తున్నాం. దేవునికి వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నాం. కానీ ఆ చర్మం వరకే మనం దేవుడు గమనించండి. పిలిపెట్టండి, దేవుడు పిల్లలు వాక్యం చూపిస్తుందంటే ద్వితీయోపదేశ కాండంలో గమనించండి. ఒకడు వివాహం చేసుకుంటాడు కానీ తన భార్య అని తను ఏడలేడు. అవునా? అర్థమవుతుందండి. చాలా జాగ్రత్త. సామాన్య విషయం. ఒకడు వివాహం అయితే చేసుకుంటాడంటే భార్యని, కానీ తను ఏడలేడు. ఒకడు ప్రధానం చేసుకుంటాడు కానీ వివాహం చేసుకోలేడు. ఒకడు ఇల్లు కట్టుకుంటాడు కానీ దానిలో నివాసం చేయడు. ఒకడు పొలాన్ని కొంటాడు దాని ఫలాన్ని అనుభవించలేడు, పొందలేడు. ఎందుకంటే మనం అనుకుంటాం, ఆహా దేవుడి దగ్గర మనం అడిగాము, మనకి కార్యం అయిపోయింది కదా, ఇక బాధ లేదు కదా, వివాహం చేసేసేది కదా, ఇక దేవుడితో మనకు పని ఏంటి అనుకుంటున్నారా? చూడండి, వివాహమైన నీ కుమారుడైనా నీ కుమార్తెనా దేవుడు సెలవిస్తే వారి ఇరువురి యొక్క జీవితాలు గోరువారిపోతాయి. గోరువారా? ప్రభువు సెలవిస్తే వారి జీవితాలు ఏమవుతాయండి? ఏమవుతాయి? గోరువారిపోతాయి. నేను ప్రార్థన చేశాను, అయ్యా నాకు ఉద్యోగం కావాలి, నా కుటుంబం ఆశీర్వాదం ప్రార్థన చేసి ఆశించాను కదా, ఇక ప్రభుత్వ పని ఏమని అనుకుంటావా? ఈ చర్చి కదా, ఆ చర్చి, ఆ ఊరు కదా, నీకు తిరుగుతావా? చివరికి ఆ ఉద్యోగం తీసేస్తాను, నీకు ఇచ్చిన ఆశీర్వాదం దాన్ని తీసేస్తానని. ఫలాన్ని కొంటావు కానీ దాన్ని ఫలాన్ని నువ్వు పొందలేవు. ప్రధానం అయిపోయింది కదా, ఇక పర్వాలేదు, నా కుమారుడికి ప్రధానం అయిపోయింది కదా, సమస్య అయిపోయింది కదా, ఇంకా పర్వాలేదు, దేవుడితో పనే ఉంది, దేవుడి సేవకులతో పనే ఉంది, సంఘంతో పనే ఉంది అనుకుంటున్నావా? దేవుడు ప్రభువు సెలవిస్తే ఆ తాళి కట్టి సమయంలోనైనా ఆగిపోతుంది. లేదు, వివాహం అయిపోయింది, నా కుమారుడికైనా నా కుమార్తెకైనా వివాహం అయిపోయింది, పిల్లలు కలిగారు కదా, ఇంకా పర్వాలేదు, ప్రభుత్వ సంబంధం ఉంది అనుకుంటున్నావా? ఎవడు వివాహం అయిపోయింది కదా, కుమారుడికి ఏమైంది, నా పిల్లలకి ఏం పర్వాలేదు, దేవుడు సంబంధం ఏంటి అనుకుంటున్నావేమో. దేవుడు ఎక్కడ ఎవరికి ఏ విధమైన రుచి చూపించాలో ప్రభుకి తెలుసు. నువ్వు దేవుడికి చుక్కలు చూపించాలనుకున్నా, దేవుడు నీకు చుక్కలు చూపించాక మన తెలివితేటతో దేవుడికి చుక్కలు చూపించాలనుకుంటున్నామేమో. సృష్టికర్త ఆయన నీకు చుక్కలు చూపిస్తాడు. ఈ కుటుంబాల్లో, ఈ జీవితంలో నీవు కనుక సరైన మార్పు లేకపోతే, నీవు మంచి మనస్సాక్షి కలిగి మంచి విశ్వాసం కలిగి లేకపోతే నీ కుటుంబము ఏ కార్యమును ఏ విధంగా ఆశీర్వాదం పొందుతావు, ఏ విధంగా దేవునిగా ప్రతిఫలం నువ్వు పొందుతావు నీకు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు అయిపోయింది కదా, ఏం పర్వాలేదు
గర్వపడకు. అదే చెప్తాడు, ఒకడు గర్వం గమనించినట్లయితే ధనాన్ని బట్టి అతిశయపడతాడు, ఒకడు గుణాలను బట్టి అతిశయపడతాడు, ఒకడు నగాలను బట్టి అతిశయపడతాడు, ఒకడు ఉద్యోగాన్ని బట్టి అతిశయపడతాడు, ఒకడు అందాన్ని బట్టి అతిశయపడతాడు, ఒకడు వస్త్రాలను బట్టి అతిశయం, ఒకడు పొలాన్ని బట్టి, ఒక నీళ్ళను బట్టి, వాటికి ఉన్నటువంటి భార్యను బట్టి కూడా అతిశయపడేవాడు ఉన్నారండి. గమనించడు. ఒక ఆయన భార్య ఉందా, ఇంట్లో పనికిరాదు కదా అని ఇంకొక ఆమె దగ్గర చూసేయండి. దేవుడు ఏం చేసేయంటే ఆమెను కూడా తీసి పారేసి ఆమె వెళ్తాడు. ఆ ఏం చేయాల్సిన ఒక సంపద ఇచ్చేసిందండి. ఆ సంపద ఏమిటంటే చెయ్యి అనేటువంటి సంపద. తెలుసండి ఎవరు పెట్టేయాలి? ఎక్కడైనా సరే దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేనినైనా ప్రేమించావా? దేవుని కన్నా ఎక్కువగా దేని మీద నువ్వు అతిశయం చూపించావా? దేవుని కన్నా ఎక్కువగా దేని మీద నువ్వు మొక్కు కలిగి ఉన్నావా? దేవుని కన్నా ఎక్కువగా ప్రాధాన్యత నీ ఆస్తి మీదో, ఐశ్వర్యం మీదో, అందం మీదో, గర్వం మీదో, ఉద్యోగం మీదో, నీ కుమారుల మీదో, నీ కుమార్తెల మీదో, నీ భార్య మీదో, నీ భర్త మీదో, నీ కుటుంబం మీదో, నీకున్నటువంటి సమస్త మీదో, నీకు దేని మీదైతే దేవుని కన్నా ఎక్కువగా నువ్వు మొక్కు చూపించావో అది నీ వద్ద నుండి తీసివేయబడుతుంది. దేవుని పిల్లారా, కానీ ఈ రోజున మనం అనుకుంటున్నాం అన్ని అయిపోయినా ఏ పర్వాలేదు, ప్రార్థనకి వెళ్ళకపోయినా 7 వారాలు 7 శుక్రవారాలు చాటుకి వెళ్ళలేదు. అక్కడికి వెళ్తే అబ్బాయి సంబంధం కుదిరింది, అక్కడికి వెళ్తే అమ్మాయికి సంబంధం కుదిరింది, అక్కడికి వెళ్తే వివాహం అయింది, ఇక్కడికి వెళ్తే సోమవారం 7 వారాలు వెళ్ళావు. అక్కడ అనుకుంటున్నావేమో దేవుడు ఆటవాళ్ళని కాదు, కానీ ముందు విశ్వాసం నీలో ఉన్నప్పుడే కార్యము. చాలా మంది శుక్రవారాలు పగల చోట, సాయంత్రం ఒక చోట వెళ్తారండి, బుధవారం ఒక చోటకి వెళ్ళి ఉన్నారండి, సోమవారం ఇంకో చోటకి వెళ్ళేవాళ్ళండి, రకరకాల గుళ్ళు తిరిగే వాళ్ళే ఉన్నారు. గుళ్ళు తిరిగినా గుళ్ళు గీయించుకున్నా గొడవ మార్గపోతే ఉపయోగమే లేదండి. గుళ్ళు తిరగడం ముఖ్యం కాదు, గుళ్ళు గీయించుకోవడం ముఖ్యం కాదండి. ముందు నీ గుణం మారాలి, ముందు నీ గుణం మారాలి. 7 శుక్రవారాలు నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ దానివల్లే. కానీ నీ సంఘం చేయలేదా? నీ సంఘం నేను గురించి ప్రార్థన చేయలేదా? నీ సంఘం నీకు ఉద్యోగం గురించి ప్రార్థన చేయలేదా? నీ కుమారుడి గురించి ప్రార్థన చేయలేదా? ఆర్థిక ఇబ్బందులు దొచ్చడం ఉంది, పేదరికం ఉన్నప్పుడు ఆ చిన్న సంఘాలు పెట్టుకుని ఆ చిన్న సంఘంలో ఉండి ప్రార్థన చేయించుకుంటాము. పేదరికం తీరిన తర్వాతే చిన్న సంఘము కాదు, పెద్ద సంఘము, పెద్ద శాఖకు వెళ్ళిపోవాలి. మా చుట్టాలు, మా బంధువులు, మా సంఘం అనేటువంటి స్థితికి అనుకుని చివరికి దెబ్బతింటావు తప్పనిసరిగా. నేను ఇందాక చెప్పాను, ఒక కుటుంబము దెబ్బతింటుంది. అది సామాన్య పరిస్థితి కాదు. దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు, అయిపోయింది. 2 ఛాన్స్ ఇచ్చాడు, అయిపోయింది. ఇక ఛాన్స్ లేదా కుటుంబానికి. ఆ కుటుంబం ఎవరైనటువంటి తర్వాత మీకు తెలుస్తుంది. కానీ ఆ కుటుంబం మనం వచ్చి ఇప్పుడు లేకపోవచ్చు, కానీ జరిగేటప్పుడు తెలుస్తుంది, అనుభవించేటప్పుడు తెలుస్తుంది బాగా. ఒకవేళ ఆర్థిక బలం ఉంది అనుకుంటున్నావేమో, ఆర్థిక స్తోమత దేవుని ముందు ఎందుకు పనికిరాదండి. నీ ఆలోచన ఆర్థిక స్తోమత ఎంత గమనించండి. నెబుకద్నెజరు అనుకున్నాడు, నేను కదా ఈ పట్టణాన్ని కట్టించింది కదండి అనుకున్నాడు, తన మనసులో అనుకున్నాడు. చివరికి తన పరిస్థితి ఏమైందంటే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాడంటే, ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడండి? అడవిలో పెట్టాడండి. గడ్డి మేపించాడండి, గడ్డి మేపించాడు. గర్వాన్ని అనిచాడు, గడ్డిని మేపించాడు. చివరికి పక్షుల యొక్క ఏకరెక్కలుగా తన జుట్టు అరగట్టింది. తను ఏమి తిన్నాడు? తన పరిస్థితి చూడండి. గర్వపడుతున్నావా? ప్రార్థన అంటే మీకు ఆశావాసం ఉంది చాలా మంది. దేవుడు అంటే ఆశావాసం అనుకుంటున్నావు. ఏదో ఆచారము క్రైస్తవ జీవితం అనుకుంటున్నావా? నామకాంత జీవితం అనుకుంటున్నావా? ఏదో ఒక రోజు వెళ్తున్నాం కదా, మనకి సమయం ఉన్నప్పుడు వెళ్తున్నాం కదా అనుకుంటున్నావా? గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, మత్తయి సొంకపు మెట్టులతో మెట్టుడు మత్తయి గొప్ప. గమనించండి, మంచి ధనవంతులైనప్పటికీ మత్తయి ఆ దినంలో వసూలు చేసేటువంటి ఉద్యోగం ఉన్నప్పటికీ మత్తయి ఆ సొంతం మెట్టుతున్నటువంటి యేసు పిలిచినప్పుడు మత్తయి నీ వచ్చిన వెంబడించమన్నప్పుడు ఆ సొంతం మెట్టునెత్తున్నటువంటి మత్తయి తన దగ్గర ఉన్నటువంటి ఖజానా తల్లి యొక్క అధికారులు కప్పరించి, అయ్యా నాకు ఈ ఉద్యోగంతో సంబంధం లేదు, ఇక నేను ఉద్యోగం చేయను, నేను ఒక ఆయన వెంబడిస్తున్నాను. ఆ వెంబడించేటువంటి ఆయన ఎవరు? యేసుక్రీస్తుని. ఆయన్ని వెంబడించాడు మత్తయి. లోకాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించాడండి. దేవుని స్తోత్రం. ఈ రోజున క్రైస్తవులు యేసుని విడిచిపెట్టి లోకాన్ని వెంబడిస్తున్నారు. క్రైస్తవులు వ్యాపారమా, ఉద్యోగమా, ధన మోసమా, ధన వ్యామోహమా,
భోగ భాగ్యాలా, ఇహలోక ఐశ్వర్యములా, నీ యొక్క అంశంలా? నీ కుమారుడికి ఏది కావాలో దేవునికి తెలియదా? నీ కుమారుడికి ఏది కావాలో దేవునికి తెలియదా? వివాహ సమయం దేవునికి తెలియదా? బిడ్డల సమయం దేవునికి తెలియదా? దేవునికి అవసరం ఆర్థిక ఇబ్బంది దేవునికి తెలియదా? నిన్ను పోషించటకు, నిన్ను రక్షించటకు ఆయన హస్తాలు ఏమైనా కూర్చోయినయా? కాకులకి ఎదలేక ఆహారం పంపినటువంటి దేవుడు నీకు పంపించడా? సాగైపోతే విధవరాల్ని మరి 3.5 సంవత్సరాలు పోషించేటువంటి దేవుడు నీ కుటుంబాన్ని పోషించడా? గమనించేటట్టు సొంతము చెల్లించడానికి పేతులు పంపించి గేలం వెయ్యి మొదటి చేప వచ్చినప్పుడు ఆ చేపను పట్టుకుని దాని శక్యలు తీస్తే దానిలో శక్యలు నీ కొరకు నీ యొక్క అరిషకు నా అరిషకు సొంతము చెల్లించు వల్ల నీ అప్పుడున్నప్పుడు అప్పుడు ఆయన తీరుస్తాడని సమయమును నీవు దేవునికి ఇచ్చించు. దేవుని వాక్యము కొరకు జీవించు, వాక్యం మీద ఆధారపడు, దేవునికి భయం కలుగు, దేవుని మీద విశ్వాసం కలుగు. నీ సంఘ క్రమంలో నీ ఉండు. క్రమము తప్పినప్పుడు అక్కడ ఉంచే అనేటువంటి యేసుక్రీస్తు వాడు అంటున్నాడండి. నీ అక్రమ జీవితం ఎంతవరకు? నాకు చెప్పినట్టు ప్రార్థనకి గంట లేటుగా వస్తారు, అరగంట ముందు వెళ్ళిపోతారు. కొంతమంది పల్లెటూళ్ళు ఏం చేస్తారంటే కానుకలు వేసి సమయానికి వస్తారు, కానుక వేసి వెళ్ళిపోవచ్చు. కొంతమంది వస్తారు కనబడి పాస్టర్ కనబడి వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది కనబడిన రకరకాలైనటువంటి స్వభావాలు, కానీ ఇవన్నీ కూడా దేవుడు తన యొక్క చిత్తాలు తన యొక్క గ్రంథంలో రాస్తాడండి. నీ కూర్చొని ఏం ఆలోచన చేస్తున్నావు ఈ రోజున ఆయనకు తెలుసు. హృదయ పరిశోధకుడు, హృదయ పరిశోధకుడండి ఆయన. ఎవరో కంది అని చెప్తున్నాడు, ఓ తిమోతి, నా కుమారుడు అయినటువంటి తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడేవారిని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు నీవు ఏ పోరాటం పోరాడాలి? మంచి రాత్రి మనం ఏ దేని గురించి మాట్లాడుకున్నా తెలుసా? నా పరుగు గమనించండి, పరుగు చాలా మంది పరిగెత్తాలని చూస్తారండి. చివరికి విజయాన్ని పొందేది ఒక్కడే, బహుమానులు పొందేది కానీ ఇక్కడ నీ మంచి పోరాటం కలిగి ఉంది. ఆ పోరాటం లోకంతో నీకు పోరాటం, లోక సమస్యలతో పోరాటం, లోకంలో సంగతులతో పోరాటం, నీ లోకంలో నీ స్నేహితులతో పోరాటం, లోక సంబంధులతో, నీ లోక బంధువులతో పోరాటం, ఈ లోకంలో దానితో నీకున్నటువంటి ఆశలతో పోరాటం, వీటితో నీకు పోరాటం. కానీ వాటిని జయించు, వాటితో ప్రభు తర్వాత ఏ కార్యమైనా దేవుని కన్నా ఎక్కువైంది ఏమన్నా? సంతానం ఇవ్వడానికి దేవునికి చేత కదా, వివాహం చేయడానికి దేవునికి చేత కదా, ఆర్థిక ఇవ్వడానికి దేవునికి చేత కదా, ఆరోగ్యం ఇవ్వడానికి దేవునికి చేత కదా, బ్రతికించడానికి దేవునికి చేత కదా, చావు పెట్టడానికి దేవునికి చేత కదా. ఆశీర్వదించే దేవుడే కాదు, కఠినమైనటువంటి శిక్ష విధించ శక్తిమంతుడు అనుకుంటున్నాను. దేవుడు కేవలము మంచి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, మంచి దేవుడు, 30 సంవత్సరాలు మా దేవుడు మమ్మల్ని ప్రేమించాడు అనుకుంటున్నాయేమో. నీవు తప్పు చేసినప్పుడు, అక్రమం చేసినప్పుడు ఆయన శిక్ష విధిస్తే ఆ శిక్షను ఎవరు తప్పించలేదు. ఒకవేళ ఈ లోక సంబంధమైన శిక్ష అయితే ఒక జైలు వేస్తాడు. గమనించండి, జైలు అయితే ఒక 6 నెలలు 3 నెలలు సంవత్సరాలు జైలు అవుతుంది. కానీ దేవుడు శిక్షిస్తే, ఆయన తీర్పు తీస్తే ఇంకెవరు కూడా తీర్పుకి అతీతులు కాడది. నువ్వు విశ్వాస అవిశ్వాస తర్వాత సంగతి ముందు నీ క్రియలు బట్టి, నీ యొక్క ప్రతి దానిని బట్టి కూడా నీకు అక్కడ తీర్పు తీర్చబడుతుంది. ఇక్కడ తీర్చబడుతుంది, అక్కడ తీర్చబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవునికి క్రీడ తిమోతికి చెప్తుండే హెచ్చరిక చేస్తున్నారు. ఈ మంచి మనస్సాక్షిని బట్టి నువ్వు మంచి పోరాటము గమనించండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, గమనించి అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో వాడు బద్దలైపోయిన వారి వల్ల చెడిపోయారంటండి. ఎవరంటే చెడిపోయారంట, వాడ బద్దలైనట్టు విశ్వాసంలో వచ్చి బయటికి. విశ్వాసం లేకపోతే ఎట్లా అండి? ఈ జీవితం క్రైస్తవుడికి విశ్వాసం ముఖ్యమండి. వాక్యం చూపిస్తుందని ఏమంటే నీ విశ్వాసమా, నీ విశ్వాసమా అంటారా? అంటారండి. విశ్వాసం అంటారా, అవిశ్వాసం అంటారా? గమనించండి, ఒక మాట చెప్పి దేవుడు పిల్లరా, ఏమిటైనా మీరు ఆటంకపడాలి. కానీ దేవుని యొక్క వాక్య విషయంలో దేవుని యొక్క కూర్చోవాలని ఆటంకపరచాలి, చెడగొట్టాలని చూసారా? ఆయన ఇచ్చేటువంటి తీర్పు సామాన్యంగా ఉండదండి.
ఆయన చెప్తున్నాడు, ఇలాంటి వారికి బండ కట్టి సముద్రంలో పడదు. చాలా మంది అక్కడికి వచ్చేటువంటి విషయం సంఘంలో చేరవట్టాలని కొంతమంది చూస్తారండి. కానీ ఆ తీర్పు కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలకైనా వస్తుందండి. సంఘాన్ని చెరగొట్టాలనుకుంటాడండి. వాడికి కొన్ని దినాలకి వాడి పిల్లల మీద వాడి పెద్దదో వాడి తీర్పు వచ్చేస్తుంది. దిక్కులేని పరిస్థితి అయిపోతుంది. లేక చాలా మంది చెడు ఇక పాస్టర్ గారు అంటారు, పాస్టర్ గారి మీద చెడు విత్తనాలు చదువుతూ ఉంటారండి. అది కొన్ని దినాలకి ఆ కుటుంబం దాన్ని కోసుకుంటుంది ఆ పంటని గమనించండి. ఎందుకంటే ఏవో మనుషుడా, నీవు ఏ విత్తనం అయితే విత్తుతావో ఆ పంటని కోస్తావు. గుర్తుపెట్టుకో. నీ మంచి అనేటువంటి విత్తనం చల్లేవా, మంచి పంటను కోస్తావు. చెడు అనేటువంటి విత్తనం చల్లేవా, చెడు పంటను కోస్తావు. చాలా మంది మన సంఘం మీద ఎంతో మంది విత్తనాలు చల్లేరు. చివరికి నాతో సాకారంగా తిరుగుతూ నాతో కూడా నా మీద కూడా చెడు విత్తనాలు చల్లినట్టు వాళ్ళు చాలా మంది చూశారు. కానీ ఏమైపోతారో ఏమైపోయారో ఏ పరిస్థితి వాళ్ళకి తెలియదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. గమనించండి ప్రియమైన దేవుడి పిల్ల, ఒక దైవ జనుడు, ఒక పాస్టర్ గారు అయితే ఒక వెలుగు నీవు ఏర్పాటు దేవుడే నీకు ఏర్పాటు చేసి పంపిస్తే ఈ రోజు నేను చాలా మంది ఆ పాస్టర్ గా సంఘానికి వెళ్ళబోకు, ఈ సంఘానికి రా, ఈ సంఘానికి వెళ్ళబోకు, ఇక్కడికి వెళ్ళబోకు, మా సంఘానికి ఎక్కడికి వెళ్ళిన బాప్తిజం చూసి ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళిన దేవుడే కదా, ఎక్కడికి వెళ్ళిన దేవుడు, ఇలాంటి మాటలు చాలా మంది మాట్లాడుతుంటారని దానివల్ల నీ కుటుంబానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. దానివల్ల ఈ తీరని నష్టం అని ఎవరు దాన్ని తీర్చారు, నష్టాన్ని భరించలేరు. ఎందుకంటే చాలా మంది అలాంటి విత్తనాలు చల్లుతూ ఉంటారు. అలాంటి కోతనే కోస్తాం కొన్ని దినాలకి, అలాంటి కార్యాలు చూస్తాం. మన పిల్లలు ఒకవేళ మనం దాటిపోవచ్చు, మన పిల్లలు వాటి పంటలు కోస్తారని. నువ్వు ఏం చల్లినటువంటి పంటని, ఇచ్చినటువంటి పంటని ఎవరు అనిపిస్తారు? నీ పిల్లలు అనిపిస్తారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రియులారా, నీకు చేతనైతే సువార్తను ప్రకటించు, వాక్యములు ప్రకటించు, లేక నీ సంఘాన్ని హెచ్చించు, నీ పాస్టర్ నీ దైవసేవను హెచ్చించు, నీ దైవసేవ విషయంలో లోపడు, వాక్యం పట్ల నమ్మకం కలిగి నీ సంఘం మీద ఆధారపడు. అయ్యా మా సంఘం ఈ కార్యం జరిగింది, లేక మా పాస్టర్ గారు ఇది అని. అంతేగాని పాస్టర్ గారితో ఉంటూ పాస్టర్ గారికి చెడు విత్తనాలు చల్లితే కొన్ని దినానికి మనం ఆ పంటని కోస్తామండి. చాలా మంది అలాగే చేశారండి. ఈ రోజు మన సంఘానికి చాలా మంది చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమనిపిస్తున్నాం? ఈ ఆశీర్వాదం కలిగి ఉంటున్నాం. గమనించండి, వాక్యంతో ఆశమ దేవుని సేవకుడు అంటే ఏంటి తెలిసిన దహించు అగ్ని. మన దేవుడు దహించే అగ్ని. ఆయన యొక్క సేవకులు జ్వాలలు అంటాడు. ఫిబ్రవరి పత్రికలో 4 వచ్చాం కదండి. జ్వాలను విడిచిపెట్టి దేవుడు దాన్ని కాల్చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల చెప్తున్నది ఇప్పుడు ఎందుకు చెప్తున్నంటే, విశ్వాసం విషయంలో వాడబద్దలైపోయినటువంటి వారి వల్ల చెడిపోయారంట. చాలా మంది చెడిపోయేవారు విశ్వాసంగా ఉంటున్నారు, కానీ విశ్వాసం మాదిరికాల జీవితం లేదు. కాబట్టి ప్రియమైన వారిలో చెప్తున్నాడు ఇక్కడ, వారిలో హీరోయిన్లు అలెగ్జాండర్ ఉన్నారు. మీరు దూషింపకుండా, చాలా జాగ్రత్త, దూషింపకుండా శిక్షింపబడి వీరిని సాతానుకు అప్పగించి తిని. ఏంటండి? వారిని దూషించడంట. దూషించుకోకుండా శిక్షించడానికి ఎవరికి అప్పగించాడు? సాతాను నీ మీద అధికారి అయితే నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ జీవిత పరిస్థితి, నీ స్థానం ఏంటి? పాతాళమా పరలోకమా? సాతాను ఎక్కడ బంధించబడింది? పాతాళంలో బంధించబడింది. ఇప్పుడు నీ స్థానం ఎక్కడా? నీ కుమారుడు స్థానం ఎక్కడా? నీ కుమార్తె యొక్క స్థానం ఎక్కడా? నీ కుటుంబం స్థానం ఎక్కడండి? సాతాను వెంబడించావు కాబట్టి ఆ పాతాళానికి నీ వెళ్ళాల్సిందే, కానీ పరలోకానికి కాదండి. కాబట్టి ప్రియమైన దేవుడు ప్రియులారా, దేవుడు ఒకవేళ నిన్ను చెడుగా అప్పగించేదేమో, ప్రభు నాకు ఇలాంటి మనసు ఎందుకు కలుగుతుందయ్యా, నా సంఘం మీద చెడు విత్తనాలు ఎందుకు చదువుతున్నాను, లేక మా పాస్టర్ గారి మీద గురించి ఎందుకు చెప్తున్నాను, లేక మా పాస్టర్ గారు మా సంఘం ఎంత తేలిక ఎందుకు చూస్తున్నాము అనేటువంటి ఆలోచన నీకు రాకపోవచ్చు. సాతాన్ని ఒకవేళ నీకు అధికారం పెట్టేయడము. చాలా మంది అంటే పాస్టర్ గారు అట్లా అమ్మా ఇట్లా అమ్మా అది ఇదని రకరకాలు చెప్పుకుంటానండి. దానివల్ల నష్టపోతామండి కొన్ని దినాలు, దాని పంటలకు వస్తాం. కాబట్టి ఎవరికి అప్పగిస్తే, దేవుడు నిన్ను సాతానికి అప్పగిస్తేనే నీకు అలాంటి ఆలోచనలు వస్తాయి. సాతానికి అప్పగిస్తేనే నీకు అలాంటి ఆలోచన వస్తాయి. చివరిగా సాతాను ఏం చేస్తుందంటే నీ కుటుంబాన్ని లొంగబెట్టండి, వర్షం పెట్టేస్తాయి. కాబట్టి ఇప్పుడు పెట్టిన దేవుడు క్లియరా,
దేవుడి దగ్గర మనం ఒక మంచి విశ్వాసంగా పెరగాలి, మంచి విశ్వాస కుటుంబంగా ఉండాలి. ఒక భయభక్తులు కలిగిన కుటుంబంలో, క్రమము కలిగినటువంటి కుటుంబముగా మనం ఉన్నప్పుడు మన కుటుంబము దేవునికి ఆశీర్వాదం. ఒకవేళ చెడు ఆలోచన కలిగి ఉన్నట్లయితే సాతానికి అప్పగింపబడ్డామేమో ఒకసారి ఆలోచించి ప్రియమైనటువంటి దేవుని యొక్క వాక్యం కొరకు జీవించు. ప్రభువా, నా కుటుంబంలో మేము ఎప్పుడు కూడా దేవుని సన్ని నమ్మకంలో ఉండాలయ్యా. నా కుటుంబం ఇది, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నీ సేవకుడితో ఏకీభవించాలి, లేక నీ సంఘంతో ఏకీభవించాలి. అయ్యా, నీ సంఘం పరిచర్యలు నేను ఏం చేయాలి, నా పాత్ర ఏంటి? నీ సంఘ పరిచర్యలో నా పాత్ర ఏంటి? నీ సువార్త ప్రకటించాలా, పాటలు పాడాలా, ప్రార్థన చేయాలా, చాపలు వేయాలా, గుడి చూడవాలా, మనుషుల్ని పెట్టాలా, లేక నీ సేవకుడికి నేనేం చేయాలి, నా పరిస్థితి ఏంటో నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? నీకు హోదా ఎక్కడ? దేవుని దగ్గరకు వస్తే నీకు హోదా కావాలి. ఏ హోదా కావాలి? మంచి లెవెల్లో ప్రదేశంలో హోదా కావాలనుకుంటున్నావా? తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. కాబట్టి నీవు ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నీవు ఎలా ఉండాలి? తగ్గించుకునే స్వభావం కలిగి ఉండు. నీ దేవుని యొక్క పరిచయం ఏదో ఒక పని చేయి, నమ్మకంగా చెయ్యి. మిక్కిలి కొంచెం పనే చెయ్యి. కొంచెంలో నమ్మకం ఉండేవాడు అనేక మీద అధికారం ఉంటాడు. క్రైస్తవులు మనం దేవుకున్నామంటే తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళిపోయి నేనేదో స్టైల్ వెళ్తాను చూసావా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు. అట్లాంటిది గమనించినట్లయితే పావులను చూసి, తెల్లటి పావుల హంసను చూసి కాకి రంగేసుకున్నట్టు కాదని మనం. పావులకు లేక కాకి హంస తెల్లగా ఉందని కాకి కూడా ఆ రంగు సొనలో, తెల్లని సొనలో మునిగితే కాకి కూడా తెల్లగానే ఉంది, కానీ చివరి దాని స్వభావ గుణాలు మారలేదండి. గుణం మారుతేగా. కాబట్టి దేవుడి దగ్గర నువ్వు మంచి మనస్సాక్షి కలిగి విశ్వాసం కలిగినటువంటి కుటుంబంగా పెరిగినట్లయితే దేవుడు నీ బిడ్డలు, నీ కుటుంబమును, నీ బిడ్డల విషయంలో గమనించండి. ప్రతి కార్యము దేవుని వశమే, వివాహము దేవుని వశమే. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సంతానము దేవుని వశమే, గృహము దేవుని వశమే, పొలము, ఉద్యోగము, ఆరోగ్యము, ఆర్థికము, ఆహారము, వస్త్రము, నీకు ఇచ్చిన వాయిస్సు. నేను కుంటువారిని చేసి ఎవరు నడిపించగలరు అంటున్నాడు. ఆయన కుంటోడు చేస్తే నిన్ను నడిపిస్తే ఎవరు? ఆయనే మళ్ళా నడిపించాలి. నిన్ను గుడ్డోడు చేస్తే ఎవరు నిన్ను బాగు చేయలేడు, ఆయనే నిన్ను బాగు చేయాలి. నిన్ను చెబుతోడు చేస్తే ఎవరు నిన్ను బాగు చేయలేరు, ఆయన నిన్ను వాక్యం నిర్గమకాండలో చదువుకున్నారా? దాటిపోయావు అనుకుంటున్నావేమో, దాటిపోలేదు. నీ ముందు నీ జీవితంలో ఎంతో ఉంది. కాబట్టి దేవుని కొరకు నీవు యథార్థంగా జీవించు, లోపడు మనస్ఫూర్తిగా విశ్వాసమును బట్టి జీవించు. విశ్వాసంలో కర్తయు దానిని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూడు. దేవుడు నిన్ను, నీ కుటుంబంలో సమస్తం దీవించి బలపరిచి ఆశీర్వదించుగాక. ఆమేన్.